ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే వేసేసాను, అది చేసాను, అది ఫ్రై చేశాను. ఉల్లిగడ్డ అయితే వేసేసుకున్నాను. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేంత వరకు మనం ఏం చేసుకున్నామంటే ఉల్లిగడ్డ అంతా ఫ్రై అయ్యేంత వరకు మీకు ఒకటి చెప్తాను. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా కూల్గా ఉందండి. చూపిస్తాను ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉందో చూసేయండి. మత్తెరసమ్మ, ఇది కల్బంద, ఇది రణపలాల చెట్టు అంటారు. అక్కడ నేను చెట్లు నాటబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మాకైతే వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిగడ్డ అక్కడ వేగంత వరకు మనం ఇలా తీసేసి ఒక రబ్బు వేసేసి వచ్చేస్తున్నాం కదా. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోతుంది. ఓకే, ఉల్లిగడ్డ ఫ్రై అంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా మిక్స్ చేసేంత వరకు ఇలాగే ఉండాలి. ఆ తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటాం. ఓకే, నేను ముందుగానే వేసేసుకుంటానండి సాల్ట్. తర్వాత తగ్గితే మళ్ళీ వేసుకుంటాను, ఎందుకంటే అది నూనెలో మంచి ఫ్రై కావాలంటే అలా చేయాలి. ఓకే, మీకు చెప్పాను కదా, మా అమ్మమ్మ మా కోసం మురుకులు తెచ్చింది, చూపిస్తాను, చూసేయండి. చూడండి, మా అమ్మమ్మ మా కోసం ఎంతో ప్రేమతో మురుకులు అయితే తెచ్చింది. చూసేయండి, మురుకులతో పాటు ఆవాలు, శనగపప్పు అంటాము, అవన్నీ తెచ్చింది. ఓకే, నేను స్టోర్ చేసుకుంటాను. అక్కడ ఉంది చింతపండు, అక్కడ చూపించాను కదా మురుకులు. ఇదైతే ఇలా ఫ్రై అయిపోయింది, అంటే గుంటు వేసిందండి, ఇలా ఫ్రై అయింది. ఓకే, ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు రసం అయితే కొత్తదండి, పుల్లగా ఉంది, ఇదైతే పోసేసుకుంటాను. ఈ చింతపండు కూడా చూడండి ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది. ఓకే, చింతపండు అయితే పోసేసాను. ఇప్పుడైతే నా వంట రూమ్ ఇలా స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఇదైతే కారం, మొన్ననే తప్పించుకొచ్చాడు కారం. చూద్దాం, రెడ్గా ఉందండి, చూడండి. ఓకే, 1 2 3 అంత కారం వేసాను కదండి, నోరైతే ఉప్పు అనేలాగా ఉందండి. ఓకే, మా అమ్మమ్మ శనగపప్పు తెచ్చింది. ఇది నా వంట రూమ్. ఒకసారి కిచెన్ టూర్ కూడా చేస్తాను. ఇక్కడ ఉంది మా చిన్న దేవుడి మందిరం. ఇక్కడ నేను సెల్ఫ్లు ఎందుకు పోపించుకున్నానంటే గ్రైండర్ కానీ మిక్సీ కానీ మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇది పోపించుకున్నాను. కానీ మా పాప మాత్రం ఇక్కడ ఏమి ఉంచడం లేదండి. ఓకే, ఇక్కడ మాత్రం మర్చిపోయానండి, ఏదో పడ్డాదని. ఓకే, ఓకేనండి, చూసేయండి. నేనైతే ఇలాగనే చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ ఈ గుడ్లను అయితే ముక్కలుగా చేస్తాను. ఎందుకంటే పిల్లలు మేము ఉన్నాం కదా, సరిపోవు. ఇవి మా పాపకు అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు. అంగన్వాడీ అంటే తెలుసు కదండి, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ఇందులో అయితే వేసేసుకున్నామండి. ఇవి కొంచెం ఆయిల్లో హీట్ ఎక్కిన దాకా ఇలా మాకు చూడండి ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా ఉందో మీరే చెప్పండి. ఇవి చూసేయండి. ఓకే, బాగుంటుందండి, తింటే తెలుస్తుంది. ఆ తర్వాత కుడక పొడి కూడా వేసేసుకుందాం. ఓకే, చూడండి, చూస్తూనే మీరు మీకు మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. చూసేయండి. ఆ తర్వాత ధనియాల పొడి అంటామండి మేము. అన్నీ నాకు చేత్తో వేయడమే అలవాటు అండి, చేత్తో వేస్తే బాగుంటుంది. అంతేకాని దేంతో అంటే దాంతో వేస్తే ఏం బాగుంటుంది. మాకైతే వాటర్ రావలేదు. ఇప్పుడైతే
లీటర్ వాటర్ అయితే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఏంటి కొంచెం కొన్ని వాటర్ పోసేసుకుందాము. ఎక్కువ పోసుకుంటే పలసగా అవుతుందండి, అందుకే కొన్ని వాటర్ పోసేసుకుందాము. ఓకే, వాటర్ అయితే పోసేసుకుందాము. ఓకే, వాటర్ అయితే అయిపోయింది. ఓకే, నేనైతే ఇప్పుడు వాటర్ వేయడానికి బయటకు వెళ్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.